హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. మనకి ఆర్ఐఎంసి అని దేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్కూల్ కి అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి. ఈ అడ్మిషన్ ఓరియంటెడ్ ఎలా ఉంటుందంటే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది నాన్న. ఎవ్రీ జూన్ ఆర్ డిసెంబర్ లో ఉంటుంది. జూన్ లో ఒక టెస్ట్ ఉంటుంది, డిసెంబర్ లో ఉంటుంది. దీంట్లో స్టేట్ కి 1 or 2 సీట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ కూడా పిల్లలకి సంబంధించి. ఏ క్లాస్ పిల్లలు 8th ఎంట్రన్స్ నాన్న. కానీ దీనికి వచ్చే సిలబస్ వచ్చేసరికి 6th, 7th, 8th, 9th ఈ కేటగిరీలో ఉన్న ప్రతి ఒక్కటి పిల్లవాడు చదువుకొని ఉండాలి. అంటే సిబిఎస్ఈ ఆర్ స్టేట్ ఓరియంటెడ్ గా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి చదువుకొని ఉండాలి. అదే విధంగా ఇక్కడ క్లియర్ గా చూడండి, 8th క్లాస్ ఎంట్రన్స్ కనమాట 7th లో మాక్సిమం ప్రతి పిల్లవాడు 6th అండ్ 7th లో రాసుకోవాలి. 6th అండ్ 7th లో రాసుకోవాలి. మరి వీడికి మ్యాథ్స్ వచ్చేసరికి ఎన్ని మార్క్స్ టోటల్ గా అంటే 200 మార్క్స్ నాన్న. ఎన్ని మార్క్స్ నాన్న? 200 మార్క్స్. ఈ 200 మార్క్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ గురించి మన ఇన్స్టిట్యూట్ నుంచి కొన్ని క్లాసెస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా దీనికి సంబంధించిన కోచింగ్ మన ఇన్స్టిట్యూట్ లో బెస్ట్ ఫ్యాకల్టీతో ఇప్పించడం జరుగుతుంది. మీరు ముందుగా డెమోస్ చూడండి. ఒకవేళ మీకు మా ఇన్స్టిట్యూట్ కి రావాలి అంటే ఫస్ట్ మేము చెప్పే విధానాన్ని, మేము చెప్పే ప్రాసెస్ ని చూడండి. చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. రైట్, ఇప్పుడు ఒక చాప్టర్ ని మనం చూద్దాం. మ్యాథ్స్ లో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే టాపిక్స్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. మనం తీసుకుంటే ఎక్స్పోనెంట్స్ అనేది 7th క్లాస్ లో ఎక్స్పోనెంట్స్, 8th క్లాస్ లో ఎక్స్పోనెంట్స్, 9th క్లాస్ లో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఈ 3 టాపిక్స్ నాన్న, ఈ 3 క్లాసులకు సంబంధించిన 3 టాపిక్స్ ని మెర్జ్ చేసి మనం చెప్తాం. ఓకేనా? ఎక్స్పోనెంట్స్ అనే టాపిక్. ఈ ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటి? బేసిక్ గా అసలు ఎక్స్పోనెంట్ అని దేన్ని అంటారు? నార్మల్ గా దీంట్లో కొన్ని లాస్ ఉంటాయి. క్లాస్ లో కాకుండా మీకు పూర్తిగా కొంచెం కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా చెప్పి తర్వాత ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతాం. రైట్, నన్ను ఇక్కడ చూద్దాం. సపోజ్ ఏ ఇంటూ ఏ అని అన్నాం నాన్న. కొంతమంది ఏమో ఏ క్యూబ్, ఏ పవర్ 1 అంటే ఏ క్యూబ్ అని అంటారు. కొత్తగా నేర్చుకునే పిల్లలు అయితే ఏ ఇంటూ ఏ కాబట్టి సార్ 3a ఏ మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 3a అని రాసుకోవచ్చుగా సార్ అనేసి కొంతమంది పిల్లలు అనుకుంటారు నా. రైట్, 3a అని ఎప్పుడు రాస్తాము? మీకు ఆల్జీబ్రా గురించి తెలిస్తే రాస్తాం. ఏ ప్లస్ ఏ అయితే మాత్రమే 3a అని రాస్తాం. ఓకేనా? ఇక్కడ ఏ ఇంటూ ఏ అంటే ఏ పవర్ 1 అంటే ఏ క్యూబ్ అని ఎలా రాస్తున్నాము అంటే నాన్న, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ ఏ పవర్ m ప్లస్ n అనే ఫార్ములా ద్వారా రాసుకున్నాం నాన్న. రైట్ నాన్న? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న? ఏ పవర్ m ప్లస్ n. మరి ఇలా రాయొచ్చా? 3a అని రాయొచ్చా? రాయకూడదు నాన్న. ఇంకొంతమంది కూడా చూడండి, దాన్ని 2 ఇంటూ 2 అని అన్నా అనుకున్నానా, ఏం రాయొచ్చు? 2 పవర్ 1 అంటే 2 క్యూబ్ అని అంటాం. ఈ పవర్ లో ఉన్న దాన్ని ఎక్స్పోనెంట్ అని అంటాం. ఏమంటారు నాన్న? ఎక్స్పోనెంట్ అంటాం. ఈ కింద ఉంది కదా, ఈ 2 అనే దాన్ని బేస్ అంటాం నాన్న. ఏమంటాం నాన్న? బేస్ అని అంటాం. వీటి గురించి అంటే ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ రేజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 5 స్క్వేర్ అన్నాను నాన్న. 5 అనేది ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి? 5 ఇంటూ 5 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 5 స్క్వేర్ అనేది ఎలా వచ్చింది అంటే 5 పవర్ 1 అంటే 5 పవర్ 1 ప్లస్ 1 ఎంత అవుతుంది నాన్న? 5 స్క్వేర్ అని వస్తుంది. అలా అంతే తప్ప చూడండి, మరి అదే సరే 2 ప్లస్ 2 అంటే 3 2s ఎంత అవుతాయి? 6 అవుతుంది. ఈ ప్రాసెస్ కాదు, చిన్న పిల్లలకి కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఇలా అనకూడదు నాన్న. ఓకేనా? దీని గురించి ఆల్జీబ్రాలో అయితే మీకు ఒక క్లియర్ కట్ గా అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు చూద్దాం నాన్న కొన్ని. ఇప్పుడు మనం 5 ఇంటూ 5 తీసుకున్నాం కన్నా ఏం రాసుకున్నాం చెప్పండి? 5 పవర్ 1 5 క్యూబ్. నేను మళ్ళీ చెప్తున్నాను, 3 అనేది ఎక్స్పోనెంట్. 5 పవర్ 3 అని రాసుకోవచ్చు, లేదా 5 క్యూబ్ అని మనం మాట్లాడవచ్చు.
మరి ఈ 5 ఏమంటారు? దీన్ని ఎక్స్పోనెంట్ అంటే దీన్ని వచ్చేసరికి బేస్ అని అంటారు. దీని మీనింగ్ ఏంటి? 5 3 టైమ్స్ రేజ్ అవుతుంది అంటే చెప్పాం కదా 5 ఇంటూ 5 మరి 5 క్యూబ్ అని ఎలా రాసుకున్నాము? మళ్ళీ చెప్తున్నాను, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఈ ఫార్ములా ద్వారా మనం ఆ టర్మ్ అనే దాన్ని రాసుకున్నాం. ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ లాకి సంబంధించి చూద్దాం. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, రైట్? సపోజ్ ఎగ్జాంపుల్ 2 పవర్ 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు చెప్పండి నాన్న? 2 పవర్ 3 ప్లస్ 2. క్లియర్ నానా? లేదు, ఎక్స్ తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఏం రాసుకోవచ్చు నాన్న? ఎక్స్ పవర్ 2 ప్లస్ 3. 2 పవర్ 3 ప్లస్ 2 అంటే ఎంత? 2 పవర్ 5. ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 3 అంటే ఎంత? ఎక్స్ పవర్ 2 ప్లస్ 3 అంటే ఎంత నాన్న? ఎక్స్ పవర్ 5. క్లియర్ అన్నా? ఈ వర్షన్ లో ఒక్కొక్కసారి ఇలా కూడా ఇస్తాను నాన్న, 2x స్క్వేర్ ఇంటూ 3x క్యూబ్ ఇలా ఇస్తాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే 2 3 6 అని తీసుకుంటాం, రైట్? ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ 2 ప్లస్ 3 అని తీసుకుంటాం అంటే 6x పవర్ 5 అని రాస్తాం నాన్న. ఇది ఫస్ట్ వర్షన్ కి సంబంధించింది. మనం ఇక్కడ ఎక్కువగా కూడా నెంబర్స్ ని యూజ్ చేస్తాం ఎక్స్పోనెంట్స్ లో, ఓకేనా? ఎక్కువగా కూడా మనం నెంబర్స్ నే యూజ్ చేస్తాం, రైట్ నా? మరి సెకండ్ వర్షన్ ఏంటి? ఏ పవర్ ఎం చెప్పాను కదా. సెకండ్ వర్షన్ వచ్చేసరికి నాన్న, సెకండ్ లా ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఏ పవర్ ఎం మైనస్ ఎన్. నాన్న ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం. 2 క్యూబ్ తీసుకుంటున్నాను, లేదా 2 పవర్ 4 తీసుకుంటున్నాను, 2 క్యూబ్ తీసుకుంటున్నాను. దీని ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి నాన్న? ఏ పవర్ అంటే ఏ ప్లేస్ లో ఎంత ఉంది? 2 ఉంది, 2 ఉంది అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్ కాబట్టి 2 పవర్ ఎంత అవుతుంది? 4 మైనస్ 3 అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 4 మైనస్ 3 అంటే ఈక్వల్ 2 పవర్ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. లేదు సార్, దీన్ని నేను ఆల్జీబ్రా ఓరియంటెడ్ ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ పవర్ 3 అంటే ఎక్స్ పవర్ ఎంత రాసుకోవాలన్నా? 4 మైనస్ 3 అంటే ఎక్స్ ఈక్వల్ టు అంటే ఐ మీన్ ఎక్స్ పవర్ 1 ఈ వర్షన్ లో, ఓకేనా? దీన్నే మళ్ళీ మనం ఇంకో దానికి అప్లై చేసాం అనుకుందాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఇంకో దానికి, సపోజ్ 5 క్యూబ్ బై 5 పవర్ 1 అంటే ఏందో చెప్పండి. 5 పవర్ 3 మైనస్ 1 ఆన్సర్ వచ్చేసరికి నాన్న 5 స్క్వేర్ ఇలా తీసుకుంటాం, రైట్? ఇలా యూజ్ చేస్తాం సెకండ్ లాకి సంబంధించి. మరి ఇప్పుడు సెకండ్ లా ఓకే, మరి థర్డ్ వర్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, థర్డ్ లా ఎలా ఉంటుందో చూద్దాం. థర్డ్ లా వచ్చేసరికి నాన్న ఎక్కువగా ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సింపుల్ నాన్న. 5 పవర్ నాన్న చూడండి, 5 పవర్ 2 హోల్ పవర్ 3 ఉందనుకున్నానా. 5 పవర్ ఏం రావాలి? 2 ఇంటూ 3 అని రావాలి. 2 ఇంటూ 3 అని రావాలి. అంటే ఏమొస్తుందన్న 2 ఇంటూ 3 అంటే 5 పవర్ 6 ఈ వర్షన్ లో ఉంటుంది, ఓకేనా? క్లియర్. ఇంకోటి తీసుకుందాం. 2 క్యూబ్ హోల్ స్క్వేర్ అలానే హోల్ క్యూబ్ అన్నాను. మరి దీనికి ఎలా చేస్తాం నాన్న? ఏమి లేదు, సేమ్ ప్రాసెస్. 2 పవర్ 3 ఇంటూ 2 ఇంటూ 3 3 ఇంటూ 2 ఇంటూ 3 అంటే ఏం రాసుకోవచ్చు చెప్పండి నాన్న? 2 పవర్ 3 2 జార్ 6 6 3 జార్ 18 2 పవర్ 18 ఈజ్ ఆన్సర్. 2 పవర్ 18 ఈజ్ ఆన్సర్ కన్నా, రైట్? ఈ లా ఒక లా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మీకు కొంచెం అర్థం అవ్వాలని ఒక్కొక్క దాని గురించి కొంచెం క్లియర్ గా చెప్తున్నాను, రైట్? ఇప్పుడు ఇంకోలా చూద్దాం. ఏ పవర్ ఎం బై ఏ పవర్ బి పవర్ ఎం అని తీసుకున్నాం అనుకున్నాను. ఏ బై బి హోల్ పవర్ ఎం అని కూడా రాసుకోవచ్చు. ఏ బై బి హోల్ పవర్ ఎం రివర్స్ కూడా రాసుకోవచ్చు నాన్న, ఓకేనా?
అంటే a by b హోల్ పవర్ m ఈక్వల్ టు a పవర్ m by b పవర్ m. a by b అంటే సపోజ్ 2/3 హోల్ పవర్ 3 అన్నాను అనుకున్నాను. దీన్ని ఎలా రాసుకోవచ్చు చెప్పండి నాన్న, 2 క్యూబ్ బై 3 క్యూబ్ అని రాసుకోవచ్చు. లేదా ఎక్స్ బై వై హోల్ క్యూబ్ అని అనుకున్నాను. ఎక్స్ బై వై హోల్ క్యూబ్ అని అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు కన్నా, ఎలా రాసుకోవచ్చు చెప్పాలి, ఎక్స్ క్యూబ్ బై వై క్యూబ్ అని రాసుకోవచ్చు. క్లియర్? ఇంకొకలా చూద్దాం. ఇంకొకలా ఏ పవర్ మైనస్ ఎన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1/a పవర్ n, 1/a పవర్ n. సపోజ్ ఎగ్జాంపుల్ కన్నా క్లియర్ గా చూడండి, 5 పవర్ మైనస్ 1 అన్నాను అనుకున్నాను. 5 పవర్ మైనస్ 1/5 పవర్ 1 అవుతుంది. ఓకే, 2 పవర్ మైనస్ 3 అన్నాను అనుకున్నాను. 2 పవర్ మైనస్ 3 అన్నాను అనుకోండి, ఏమవుతుంది, 1/2 పవర్ ప్లస్ 3 అవుతుంది. రైట్, ఇది ఒక లా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏ పవర్ 1 ఈక్వల్ టు ఏ అంటే ఎనీ పవర్ నెంబర్ 1 అంటే ఎగ్జాంపుల్ 10267 పవర్ 1 అన్నా అనుకో, దీని వాల్యూ ఎంత, 10267. ఓకే, అలా కాకుండా ఇంకొకటి చూద్దాం, ఏ పవర్ 0. ఏ పవర్ 0 అంటే వాల్యూ ఎప్పుడు 1. నానా 76834 పవర్ 0 ఉందనుకున్నానా, దీని వాల్యూ ఎంత అవుతుంది, ఎప్పటికీ 1 అవుతుంది. ఈ ఫార్ములాస్ ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ ని చేద్దాం. రైట్ నాన్న? రైట్. ఇప్పుడు మీకు చెప్పిన ఫార్ములాస్ అన్ని ఒక్కసారి చూద్దాం మళ్ళీ. ఫస్ట్ ఫార్ములా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n. క్లియర్ నాన్న? నెక్స్ట్ ఏ పవర్ m బై ఏ పవర్ n ఏమవుతుందన్న, ఏ పవర్ m మైనస్ n. నెక్స్ట్ నాన్న ఏ పవర్ ఏ బై బి హోల్ పవర్ n అన్నా అనుకున్నానా, ఏ పవర్ n బై బి పవర్ n. క్లియర్ నానా? నెక్స్ట్ ఫార్ములా, ఇంకో ఫార్ములా ఏంటి నానా, ఇంకో ఫార్ములా వచ్చేసరికి ఏ పవర్ 1 కాదు నాన్న, ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ m ఇంటూ n. క్లియర్ నానా? ఆ తర్వాత ఏ పవర్ మైనస్ n, ఏ పవర్ మైనస్ n అంటే ఫార్ములా ఏంటన్నా, 1/a పవర్ n, 1/a పవర్ n. అదే విధంగా నెక్స్ట్ చూడండి క్లియర్ గా, ఏ పవర్ 0 అంటే వాల్యూ 1 అని చెప్పాను. అదే విధంగా ఏ పవర్ 1 అంటే వాల్యూ ఏ అని చెప్పాను. ఈ ఫార్ములాస్ ని యూజ్ చేసే మనం ప్రతి ప్రాబ్లం ని చేస్తాం. ఇంకొన్ని రూల్స్ చూద్దాం. ఈ చాప్టర్ చేయడానికి ఇంకొన్ని రూల్స్ ఏంటి, వాటి వర్షన్ ఏంటో చూద్దాం. ఆ రూల్ ఏంటంటే నాన్న, సపోజ్ ఎగ్జాంపుల్ -2 ఇంటూ -2 ఇంటూ -2, సపోజ్ రెండే తీసుకుందాం. -2 ఇంటూ -2 అంటే నాన్న మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే 2 2s ఎంత నాన్న, 4. 2 2s 4. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా, -2 హోల్ స్క్వేర్. -2 హోల్ స్క్వేర్ అంటే +4. 2 స్క్వేర్ అంటే ఎంత నాన్న, 4. క్లియర్? నేను చెప్తాను ఎందుకు రాసుకోవాలి, దేనికి రాసుకోవాలి. అలా కాకుండా -2 ఇంటూ -2 3 టైమ్స్ రేస్ చేసాం. రైట్, ఇప్పుడు దీనికి వచ్చేసరికి నాన్న మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నాన్న 3 మైనస్లు వచ్చాయి, క్లియర్ గా చూడండి. కాబట్టి ఇప్పుడు ఏం రాసుకోవచ్చు నాన్న, మైనస్ 2 2s 4, 4 2s 8. ఏమా -8 వచ్చింది. మరి దీని వాల్యూ -2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు -8 వచ్చింది. పవర్ లో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ వాల్యూ కాస్త ప్లస్ గా మారిపోయింది. ఓకే, పవర్ లో ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ వాల్యూ లాగానే వచ్చేసింది.
మీరు కొంచెం చూసుకోవాలి నాన్న. ఏ నెంబర్ నాన్న ఇది? ఆడ్ నెంబర్ నాన్న. ఈ రూల్ మెయిన్ ఇంపార్టెంట్. పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంటే మైనస్ వాల్యూ పాజిటివ్ గా చేంజ్ అయిపోద్ది. పవర్ లో ఆడ్ నెంబర్ ఉందనుకుంటున్నానా, ఆడ్ నెంబర్ మైనస్ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ గా మైనస్ గానే ఉంటుంది. రైట్? ఈ వేరియేషన్ ని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ప్రతి దాన్ని నోట్స్ లో రాసుకోవటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవి చాప్టర్ నేర్చుకునేటప్పుడు ఈ బేస్ లేకోకుండా, ఈ ఫార్ములాస్ లేకోకుండా పిల్లవాడు అనేవాడు క్వశ్చన్ చేయలేడు. అక్కడ డిఫరెంట్ కేటగిరీలో ఇస్తాడు క్వశ్చన్స్ ని. ఆ క్వశ్చన్స్ ని అప్పటికప్పుడు వీడు దాన్ని చేంజ్ చేసే ప్రాసెస్ ని పిల్లోడు తెలుసుకోవాలి. రైట్ నాన్న? రైట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనకి ఇంకొక వర్షన్ ఉంది. ఏం వర్షన్ అంటే నాన్న, 2/3 హోల్ పవర్ -2 అన్నాం అనుకుందాం. సపోజ్ ఎగ్జాంపుల్ 2/3 హోల్ పవర్ -2. దీనికి నెగటివ్ ఇంటీజర్ పవర్ లో ఉంది కాబట్టి దీన్ని పాజిటివ్ గా మార్చుకోవాలంటే మనకి ఫార్ములా ప్రకారం ఏమని తెలుసు? ఏ పవర్ -n అంటే, ఏ పవర్ -n అంటే ఏం ఫార్ములా చెప్పాను? 1/a పవర్ n. 1/a పవర్ n. అలానే ఏ పవర్ -n కదా 2/3 అంటే ఈక్వల్ 1/2/3 హోల్ స్క్వేర్. పాజిటివ్ అయిపోయింది హోల్ స్క్వేర్. అంటే నాన్న ఇక్కడ చూడండి నాన్న, 2/3 హోల్ స్క్వేర్ అంటే 1/2 స్క్వేర్ బై 3 స్క్వేర్. ఇక్కడ ఏ ఫార్ములా వాడాము? చెప్పండి నాన్న. a/b హోల్ పవర్ m ఈక్వల్ a పవర్ m బై b పవర్ m. a పవర్ m బై b పవర్ m. క్లియర్ కన్నా? a పవర్ m బై b పవర్ m. 1/2 స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే ఇప్పుడు ఇంకా ఈ స్టెప్ ఎలా మారిపోతుంది చెప్పండి నాన్న. 3 స్క్వేర్ బై 2 స్క్వేర్ గా మారిపోతుంది. 3 స్క్వేర్ బై 2 స్క్వేర్ గా మారిపోతుంది. 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4. ఆన్సర్ ఈక్వల్ 9/4 వచ్చింది. ఆన్సర్ ఎంత వచ్చింది నాన్న? 9/4. ఇక్కడ మనం ఆర్ఐఎంసీ చేసేటప్పుడు కంపల్సరిగా, ఆర్ఐఎంసీలో ఎగ్జామ్ రాసేటప్పుడు కంపల్సరిగా మనం వాడు చిన్న ప్రాబ్లం ఇచ్చిన మ్యాటర్ మాత్రం కొంచెం హెవీగా వచ్చేటట్టు చూసుకోవాలి. దీన్ని మనం ఏం చేయొచ్చు అని అంటే, ఎప్పుడైతే నా ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకే, 2/3 హోల్ పవర్ -2 కదా, పాజిటివ్ టర్మ్ లోకి ఇమ్మీడియట్ గా తెచ్చుకోవాలంటే అది రెసిప్రోకల్ అయిపోతుంది. 2/3 కాస్త 3/2 అయింది. -2 కాస్త ఏమవుతుంది? +2 అయిపోయింది. ఆన్సర్ ప్రకారం 3 స్క్వేర్ బై 2 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 2 స్క్వేర్ అంటే 4. ఇలా చేసేయచ్చు. ఓకే, ఒక మైనస్ లో ఉన్నదాన్ని ఇమీడియట్లీగా పాజిటివ్ గా చేంజ్ చేసుకోవాలంటే లోపల అంటే బ్రాకెట్ లో ఉన్న ఒక ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది, రివర్స్ అవుతుంది అని ఒక స్టూడెంట్ తెలుసుకోవాలి.